Hi, welcome to ANR Tutorials. CSIR Center for Cellular and Molecular Biology నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఒకవేళ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని మీకు జాబ్ కనుక వచ్చినట్లయితే మీరు మన తెలుగు రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది పొందుతారు. హబ్సీగూడ హైదరాబాద్లో మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. ఒకసారి ఈ నోటిఫికేషన్ గురించి క్లియర్గా చూద్దాం. ఇది అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్. దీని గురించి మిగతా డీటెయిల్స్ అన్నీ ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. సో ఇందాకే చెప్పుకున్నాం మనం, ఇది హబ్సీగూడ హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ నుంచి వచ్చింది నోటిఫికేషన్. సో నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి టెక్నీషియన్ అని పిలుస్తారు ఈ పోస్ట్ని. సో నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి మొత్తం 40 ఉన్నాయి. యూఆర్కి 18 ఉన్నాయి, ఓబీసీకి 10 ఉన్నాయి, ఎస్సీకి 7, ఎస్టీకి 3, ఈడబ్ల్యూఎస్కి 2 ఉన్నాయి. ఇది లెవెల్ 2 పే మ్యాట్రిక్స్కి సంబంధించిన పోస్ట్. శాలరీ కూడా చాలా బాగా ఉంటుంది. సో ఈ పోస్టులకి కనుక మీరు అప్లై చేసుకోవాలంటే దీంట్లో కొన్ని రకాల పోస్టులకి ఎక్స్పీరియన్స్ కూడా అడిగాడు. నేను వాటి గురించి చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే 100% మ్యాక్సిమమ్ ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉండే అవకాశం ఉండదు. ఆ సంస్థలో పనిచేసే వారికి మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళకి మాత్రమే అది ఆ పోస్టులు అనేది పనికి వస్తాయి. సో ఫ్రెషర్స్కి ఏ క్వాలిఫికేషన్ ఇచ్చాడు వాటిని మాత్రమే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. సో కొన్ని రకాల టెక్నీషియన్ పోస్టులకి ఎస్ఎస్సితో పాటు ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. ఐటీఐ కూడా అక్కడ కొన్ని రిలవెంట్ ట్రేడ్లు ఇచ్చాడు, మెకానిక్ అని చెప్పేసి, ప్లంబర్ అని చెప్పేసి, ఆ ట్రేడ్లలో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. అలా ఉంటే కనుక మీరు 100% ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. సో ఇందాక చెప్పుకున్నాం మనం, ఇది లెవెల్ 2కి సంబంధించిన పోస్టులని. టోటల్ మీకు అమౌంట్ వచ్చేసి 36,425 రూపాయలు ఎవ్రీ మంత్ అనేది మీకు హ్యాండ్కి రావడం జరుగుతుంది. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్లయితే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 28 సంవత్సరాలు ఇచ్చారు. అంటే ఒక యూఆర్ క్యాండిడేట్ 28 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోవచ్చు, జనరల్ ఓసీ క్యాండిడేట్. ఇక ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, అంటే 31 ఇయర్స్ లోపల ఉన్న ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మీకు 32 సంవత్సరాల లోపల ఉన్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఏదైనా ఎగ్జామినేషన్కి ఫస్ట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత ఆ స్కిల్ టెస్టో, ట్రేడ్ టెస్టో, ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో దీనికైతే ఫస్ట్ ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ట్రేడ్ టెస్ట్ అంటే ఐటీఐలో మీరు ఏదైతే ట్రేడ్ చేశారో ఆ ట్రేడ్కి సంబంధించిన మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్లో 150 క్వశ్చన్లకి మనకి ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. 2 గంటల 30 నిమిషాలు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు స్టాండర్డ్ వచ్చేసి ఎస్ఎస్సి, అదేవిధంగా ఇంటర్మీడియట్ స్టాండర్డ్లోనే మీకు క్వశ్చన్స్ అడుగుతారు. సేమ్ మనం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ జాబ్స్ గురించి చెప్పుకుంటామో ఆ సివిలియన్ జాబ్కి సంబంధించిన సిలబసే ఉంది దీంట్లో. ఇంగ్లీష్, అదేవిధంగా అబిలిటీ, న్యూమరికల్ అబిలిటీ, రీజనింగ్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్. మీకు నోటిఫికేషన్ ఇస్తాను, దాంట్లో క్లియర్గా మీకు ఉన్నాయి. ఒకసారి ఆ బ్రేక్ డౌన్ సిలబస్ కూడా ఉంది, అది కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో ఫస్ట్ ట్రేడ్ టెస్ట్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే మీకు ఎగ్జామినేషన్ తర్వాత ఉంటుంది కాబట్టి. ఎగ్జామినేషన్లో తక్కువ మార్కులు వచ్చినా మీరు ట్రేడ్ టెస్ట్లో మంచిగా మీరు పర్ఫామ్ చేసినట్లయితే దీంట్లో 100% ఈజీగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. www.ccmb.res.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు. నేను ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్, అదేవిధంగా అప్లై చేసుకున్న లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. 20వ తారీఖు డిసెంబర్ 2023 నుంచి మనకి అప్లై చేసుకోవడానికి లింక్ అనేది వెబ్సైట్లో అవైలబుల్లో ఉంది. ఇక ఫీజు విషయానికి వచ్చినట్లయితే 100 రూపీస్ ఉంటుంది. అది మీరు ఆన్లైన్లోనే పే చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్, ఉమెన్ క్యాండిడేట్స్, అదేవిధంగా సిఎస్ఐఆర్లో పనిచేసే ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం ఫీజు అనేది లేదు.
సో ఈ నోటిఫికేషన్కి చివరి తేదీ వచ్చేసి జనవరి 20, 2024 వరకు మీకు లాస్ట్ డే అనేది ప్రకటించడం జరిగింది. దానికంటే 2-3 రోజుల ముందే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. సో మనం గతంలో చెప్పుకున్నాం 100 నోటిఫికేషన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తామని. దాంట్లో భాగంగా ఇది 6వ నోటిఫికేషన్. మినిమం 100 నోటిఫికేషన్లు 30 నోటిఫికేషన్లన్నా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏఎన్ఆర్ ట్యుటోరియల్ గతంలో ఎంతో మందికి సివిలియన్ జాబ్ తెచ్చుకోవడంలో ఒక మంచి పాత్ర పోషించింది. అదేవిధంగా ఈసారి కూడా పెద్ద నోటిఫికేషన్స్ ఏవీ లేవు. ఇప్పుడు కంటిన్యూస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి, అదేవిధంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన సివిలియన్ జాబ్స్, అదేవిధంగా రన్నింగ్, అదేవిధంగా హైట్ అవసరం లేని కొన్ని జాబ్స్ ఉంటాయి. అవి ఇప్పుడు చాలా క్రూషియల్ అయిపోయాయి. ఎందుకంటే పెద్ద నోటిఫికేషన్ లేనప్పుడు ఇట్లాంటి నోటిఫికేషన్సే కీ రోల్ పోషిస్తాయి. దాంట్లో భాగంగానే మళ్ళీ మీకు ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ కోర్స్ పేరు వచ్చేసి టార్గెట్ సివిలియన్ జాబ్. ఎవరైతే సివిలియన్ జాబ్స్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన సివిలియన్ జాబ్స్ ఉంటాయి. అంటే యూనిఫామ్ లేకుండా ఉండే జాబ్స్ ఉంటాయి. దీనికి ఎటువంటి హైట్ కానీ, లేకపోతే వెయిట్ కానీ, లేకపోతే చెస్ట్ కానీ, లేకపోతే ఈవెంట్స్ కానీ ఏవి ఉండవు. అండ్ దీనికి ఫీమేల్స్ అప్లై చేసుకోవచ్చు, మెయిల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేను మీకు ఒక 100 నోటిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూట్యూబ్లో. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 100 నోటిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో కామన్ సిలబస్ ఉన్నవి, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సరిపోయేవి, అదేవిధంగా మీకు సబ్జెక్ట్కి అనుగుణంగా ఉన్నవి, అదేవిధంగా ఫీజు కొన్నిటికి 1000 అలా ఉంటాయి, కొన్నిటికి 100 రూపీస్ అలా ఉంటాయి. సో కాబట్టి నేను 100 ఎక్స్ప్లెయిన్ చేస్తే 100 మీరు అప్లై చేయాలని లేదు. ఒక 30 to 40 నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. మినిమం అయితే 30. సో ఆ 30 నోటిఫికేషన్లకి సిలబస్ కూడా కామన్గా ఉంటుంది కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకున్నవి. ఆ 30 నోటిఫికేషన్కి అడ్మిట్ కార్డ్ వస్తే 30 ఎగ్జామ్స్ మనము అటెంప్ట్ చేయాలి. అండ్ అప్లై చేసుకోవడమే కాకుండా అప్లై చేసుకున్న రోజు నుంచి ఆ 30 నోటిఫికేషన్లను మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటూ 6 నెలలు ఆ సబ్జెక్ట్ పైనే కూర్చోవాలి. మ్యాక్సిమం ఇటువంటి జాబ్స్కి జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు, యాప్టిట్యూడ్ నుంచి 25, ఇంగ్లీష్ నుంచి 25, మొత్తం 100 క్వశ్చన్లు, 100 మార్కులకు ఉంటుంది ఎగ్జామినేషన్. సో ఆ సిలబస్ పైన ఒక 6 నెలలు కూర్చున్నట్లయితే మీరు అప్లై చేసిన 30 నోటిఫికేషన్లకి అడ్మిట్ కార్డ్ వస్తే ఖచ్చితంగా మీకు ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి మీకు ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. 99.9% జాబ్ తెచ్చుకునే అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఈ స్ట్రాటజీని ఫాలో అయితే సివిలియన్ జాబ్ తెచ్చుకోవడం ఈజీ. దీంట్లో పోస్టుల రకాలు వచ్చేసి ఎంటీఎస్, ఎల్డీసీ, యూడీసీ, ట్రేడ్స్మెన్ మేట్, స్టెనో, లైబ్రరీ అసిస్టెంట్, అదేవిధంగా మెటీరియల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఇట్లాంటి చాలా రకాల పోస్టులు అనేది ఉంటాయి. సో ఈ కోర్స్ తీసుకోవాలనుకుంటే కోర్స్ ఫీజు వచ్చేసి మీకు 550 రూపీస్ ఉంటుంది. కోర్సులో మీకు వచ్చేసి మీకు 50 ఫుల్ టెస్ట్లు ఉంటాయి. ఒక్కొక్క టెస్ట్లో 100 క్వశ్చన్ ఉంటాయి, 100 మార్క్స్కి. అలాంటి 50 ఫుల్ టెస్ట్లు ఉంటాయి. దాంతోపాటుగా 9 months కరెంట్ అఫైర్స్ అనేది ఉంటాయి. మీకు ఇది వ్యాలిడిటీ 1 year వరకు ఉంటుంది. తీసుకున్న రోజు నుంచి గత 9 నెలల కరెంట్ అఫైర్స్ వస్తాయి. అదేవిధంగా తీసుకున్న రోజు నుంచి రాబోయే 12 నెలలకు కూడా ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ అయ్యి మీ వాట్సాప్కి రావడం జరుగుతుంది. అండ్ కొన్ని రకాల పోస్టులకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సపోజ్కి ఎల్డీసీ ఉంది, టైపింగ్ టెస్ట్ ఉంటుంది. దానికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ ఒకవేళ మీరు ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే మీరు మాకు కాంటాక్ట్ అయ్యి మెసేజ్ కానీ లేకపోతే కాల్ కానీ చేసి దానికి సంబంధించిన స్కిల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, ఎలా మనం గుడ్ అటెంప్ట్ చేయొచ్చు అనేది కూడా మీకు అసిస్టెంట్ అనేది లభిస్తుంది. ఒకవేళ మీకు ఈ కోర్స్ కనుక తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్పే లేదా గూగుల్ పే నెంబర్కి మీరు 550 రూపీస్ పే చేసుకొని ఆ పే చేసుకున్న అమౌంట్ యొక్క స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించినట్లయితే వితిన్ 4 hours లోపల మీకు మెటీరియల్ రావడం కూడా స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మిమ్మల్ని ఒక వాట్సాప్ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది.